ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి యొక్క అనేక అంశాలకు సంబంధించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూనే ఉంటారు కదా వనజక్క. మరి నెయ్యి చాలా ఇంపార్టెంట్ కదా, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఖచ్చితంగా నెయ్యి వాడుతూ ఉంటాం. అసలు నెయ్యి ప్యూరిటీకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే మజాని. అయితే వనజక్క, నెయ్యి అబ్బా అది చెప్తేనే వేడి వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి. సో నెయ్యితో స్వీట్స్, నెయ్యి చాలా ఇష్టం. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయి ఉంటారు నెయ్యితో. నెయ్యి లేని ముద్ద రోజు ఎవరికి వెళ్ళదు సాధారణంగా. మరి అలాంటి నెయ్యి యొక్క ప్యూరిటీని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారు? నెయ్యి యొక్క ప్యూరిటీ కంటే కూడా ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా సార్లు ఈవెన్ అందరు న్యూట్రిషనిస్ట్ కూడా ఏం చెప్తున్నారంటే ఆవు నెయ్యి తింటే గుండె జబ్బులు రావు అని కూడా చెప్తున్నారు. మనమే కాకుండా ఒక రీసెర్చ్ ప్రకారం క్లీవ్లాండ్ క్లినిక్స్ USA వాళ్ళు కూడా ఒక స్టడీ చేసి దాని ప్రకారము ఆవు నెయ్యి తిన్నట్లయితే మనకి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అంటే తినొచ్చు, అది ఒక మోడరేషన్లో మనం అది తినొచ్చు. ఓకే, అట్లాంటిది ఆ స్టడీ ప్రకారం కూడా ఇట్ ఇస్ ప్రూవెన్ అనమాట. కాబట్టి నెయ్యి హెల్దీ. అయితే ఈ మధ్య కాలంలో డైట్ న్యూట్రిషన్ ఇచ్చేటప్పుడు అందరు మేమేం ప్రతి ఒక్క న్యూట్రిషన్ ఏం చెప్తాంటే పిల్లలకు కూడా అందరికీ రోజు అట్లీస్ట్ 1 to 2 స్పూన్స్ ఆఫ్ ఆవు నెయ్యి కన్జ్యూమ్ చేయడం చాలా మంచిది. అయితే ఆ నెయ్యితో బోల్డ్ అండ్ రెమెడీస్ కూడా చెప్తా ఉన్నాం. స్వీట్ క్రేవింగ్స్ ఉంటుంది కొంతమందికి, భోజనం చేయగానే ఏదో ఒకటి తినాలన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏదో ఒక స్వీట్ నోట్లో వేసుకోవాలన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఆ షుగర్, అందులో షుగర్ ఉంటుంది, వైట్ షుగర్ ఉంటుంది. కాబట్టి ఈ ఆవు నెయ్యిలో కాస్త బెల్లం, నల్ల బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లం కొంచెం వేసి బాగా అది ఇలా తిప్పేసి చేతితోటి బాగా పేస్ట్ లాగా చేసి అది కొంచెం తింటే స్వీట్ క్రేవింగ్స్ తగ్గి మనకు ఆ ఫీలింగ్ స్వీట్ తినాలన్న ఒక ఇదేదైతే ఉంటుందో, క్రేవింగ్ ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ అవుతుందని ఇట్లా నెయ్యి వాడమని అందరం చెప్తున్నాము. అయితే ఇప్పుడు నెయ్యిలో నాణ్యత ఎట్లా ఉంటుంది అన్నది మాత్రం క్వశ్చన్ మార్కే అక్కడ. అంతేగా. ఓకే, అందరూ అడుగుతున్నారు గేదె నెయ్యి వాడాలా ఆవు నెయ్యి వాడాలా. ఓకే, ఏదైనా వాడు, బట్ ప్యూరిటీ ఆవు నెయ్యి ఇస్ బెస్ట్ అనమాట. అయితే ఆవు నెయ్యి అంటే ఎల్లో కలర్ లో ఉంటుంది, గేదె నెయ్యి అంటే వైట్ కలర్ లో ఉంటుంది. అంతవరకే అలాగే ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో చూస్తుంటే నెయ్యి కాస్ట్లీ ఉంటుంది. నిజంగా ప్యూర్ నెయ్యి కావాలి, మనకి మంచి నెయ్యి కావాలి అంటే ఇట్ కమ్స్ విత్ అ కాస్ట్. దాని ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అయితే మనం ఏం చేస్తాము, ఏది తక్కువ ఉంటే ఆ నెయ్యి తీసుకుంటాం ఇంట్లోకి. కాకపోతే మన ఆరోగ్యం కోసం తీసుకునే నెయ్యి మాత్రం కాస్ట్ అయినా పర్వాలేదు. ఇంకా ఎస్పెషల్లీ చిన్నపిల్లల విషయంలో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పుట్టిన పిల్లలకి అన్నప్రాసన అయ్యేటప్పటి నుంచి మొదలు పెడితే ఇక వాళ్ళకి నెయ్యితోటే పెడుతూ ఉంటాం కదా, మెత్తగా చేసేసి నెయ్యి బెల్లం వేసో ఏదో ఒకటి సంథింగ్. వాళ్ళ విషయంలో మాత్రం కొంచెం ఇలాంటి ప్రైస్ గురించి ఆలోచించకుండా నాణ్యత ఉన్న నెయ్యిని మాత్రమే తీసుకోండి. అయితే ఇప్పుడు నెయ్యి ప్యూర్గా ఉందా లేదా అనడానికి ఇప్పుడు ఏం చేద్దాం, ఒక చిన్న నాకు తెలిసిన 2-3 చిట్కాలు నేను మీకు చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే, మనము ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని అందులో నెయ్యి వేస్తే, గడ్డ కట్టేసిన నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి వేస్తే నెయ్యి పైకి తేలుతూ ఉంటుంది అనమాట. అట్లా తేలితే కనుక అది ప్యూర్ ఘీ అని ఒకటి గుర్తుపెట్టుకోవడం. ఇది ఒక గుర్తు. నెయ్యిని చేతిలో వేసినప్పుడు మన బాడీ టెంపరేచర్కి నెయ్యి కాస్త కరుగుతుంది అనమాట. ఇలా వేసినప్పుడు ప్యూర్ నెయ్యి అయితే చేతిలో అరచేతిలో వేస్తే మన బాడీ టెంపరేచర్కి ఆ నెయ్యి కాస్త కరుగుతుంది, ఇలా పడుతుంది. అదే కల్తీ నెయ్యి అయితే కనుక ఎలా వేసింది అలాగే ఉంటుంది, ఆ గడ్డ చాలా టైం పడుతుంది. అన్లెస్ సమ్మర్ అలాగ ఉంటే కనుక అప్పుడు తప్పిస్తే మామూలుగా అది అలాగే ఉంటుంది అనమాట. ఒరిజినల్ నెయ్యి ఇలా వేసుకొని ఇలా పెట్టండి, చెయ్యి చక్కగా అలా కరిగి జారుతూ ఉంటుంది. సో ఇది ఒక ఇండికేషన్. థర్డ్ టెస్ట్ ఏం చేస్తారు అంటే, ఇది మన నెయ్యిని కాస్త వేడి చేసి కరిగిపోయిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే పైన ఒక తెట్టులాగా తేరుతుంది, ఇంకొక సెకండ్ లేయర్ లాగా వస్తుంది. అట్లా వస్తే కనుక ఆ సెకండ్ లేయర్ వచ్చింది అంటే సెకండ్ లేయర్ అంతా కల్తీ ఉన్న ఘీ అని అర్థం అది అనమాట. సో ఇలా సింపుల్ టెస్ట్లు అవి ఇంకా చాలా. అయితే నెయ్యి అంటే మామూలుగా యాడ్ లో మనం చూస్తుంటాం పూస, అదే కరెక్ట్ ఖచ్చితంగా ఉండాలా? పూసలుగా ఉన్నది నెయ్యి, అది ప్యూర్ నెయ్యి అనమాట. అంటే పూసలు అంటే ఓన్లీ గేదె నెయ్యి ఉంటుందా, ఆవు నెయ్యి కూడా ఉంటాయి? మరి ఆవు నెయ్యి మనకి ఎక్కువగా మనం చూస్తే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఆవు నెయ్యి కూడా అలాగే ఉంటుంది. కల్తీ నెయ్యి కొంటున్నామా మనం అందరం? అంతే. మా చిన్నప్పుడు
అప్పట్లో ఇలాంటి కల్తీలు గిల్తీలు ఇంకా తెలియదు అందరికి. ఒక ఆయన డబ్బాలో చక్కగా నెయ్యి పట్టుకొని వచ్చి నెలకు ఒకసారి మాకు ఒక 1.5-2 kgs నెయ్యి ఇచ్చేవాళ్ళు. ఆ నెయ్యి ఈ డబ్బా ఇలా మూత తీయగానే అబ్బా ఏదో అసలు ఒకలాంటి తినేయాలనిపించే అంత వాసన. అసలు ఇప్పుడు నెయ్యి ఏమొస్తుంది రావట్లేదు కదా, చాలా నెయ్యిలు చూసి ఇట్లా పేస్ట్ లా ఉంటున్నాయి ఆ నెయ్యి అంతా. సో నేను నెయ్యి వాడకం ఎక్కువే, చాలా ఎక్కువ నెయ్యి వాడకం. మా ఇంట్లో కూడా బాగా ఎక్కువ వాడుతూ ఉంటారు, కానీ ఏవో సగం నాకు తెలిసి కల్తీ వెళ్తుంది అనుకుంటా. ఓకే, అంటే ఇక్కడ బ్రాండ్స్ ప్రమోట్ చేయకూడదు కాబట్టి నేను ఏ బ్రాండ్ వాడతాను అన్నది ఇప్పుడు నేను ఇక్కడ చెప్పలేను. బట్ ప్యూరిటీ మాత్రం డెఫినెట్ గా చెక్ చేసి మాత్రమే ప్యూర్ ఘీ వాడడంలోనే. ఇప్పుడు హెల్దీగా ఉండే ప్రాసెస్ లో మనం నెయ్యి తింటే మంచిది అన్నారు అనేసి ఇప్పుడు చాలా రకాల ఆప్షన్స్, నెయ్యి ముఖానికి రాసుకోమని చెప్తాము. అవును, మీరు చాలా రెమెడీస్ లో కూడా చెప్పారు నెయ్యి ఫేస్ రెమెడీస్ అన్ని ఉంటాయి. మరి కొన్ని నెయ్యి రాస్తే ర్యాషెస్ కూడా వస్తుంది, అయితే కల్తీ నెయ్యి మనకు తెలియకుండా వాడేస్తాం. కల్తీ నెయ్యి కాబట్టి నాణ్యత చూసుకొని ఏ వస్తువు అయినా కానీ ఇలా సింపుల్గా నేను చెప్పిన ట్రిక్స్ ఉన్నాయి. అదే ల్యాబ్స్లో వెళ్తే వాళ్ళు వేరే రకంగా చేస్తారనమాట. ఏదో కొంచెం బెటడైన్ తీసుకొని అందులో నెయ్యి కలిపి అది కలిపేస్తూ ఉంటారు. ఇది కూడా ఇంకొక ప్రొసీజర్. అది కలిపి ఈ కలర్ మ్యాచింగ్ అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ మనకు తెలియదు కాబట్టి ఇంట్లో సింపుల్గా నెయ్యి యొక్క నాణ్యత తెలుసుకోవడం అంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అయితే ఒకసారి నేను చూసాను, ఎవరో నెయ్యి అంటే ఆవు నెయ్యి 2000 ఏమో చెప్పారు. 2000 ఎక్కువ ఉంటది కదా, నిజంగా కాస్ట్ అని తీసుకుందాం అనుకుంటే నేను అంత కాస్ట్ అని చెప్పి ఆపేశాను. నిజంగా అంత కాస్ట్ లేదు ఆపడానికి లేదు అక్కడ. నిజంగానే అంటే నిజంగా నాణ్యత ఉన్నది. ఎక్స్పెన్సివ్ ఉంది అంటే డెఫినెట్ గా, అంటే ఇప్పుడు ఎవరు నాచు రకం దానికి ఎక్కువ కాస్ట్ ఎవరు పెట్టాడు. అయితే కొన్ని కమర్షియల్ బేసిస్ లో కూడా కొంతమంది తక్కువ అంటే నెయ్యి రేట్ ఎక్కువ చెప్పేసి క్వాలిటీ తక్కువ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మీరు చెప్పినట్టు చెక్ చేసుకుంటే సరే, చెక్ చేసుకొని అప్పుడు నాణ్యత ఓకే ఇలా బాగుంది ఇది ప్యూరిటీ అంటే కనుక తీసుకోండి. అట్లా ఉన్నారు ఈ మధ్య 250 grams నెయ్యి 2000కి అమ్మే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓకే, అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు బోల్డ్గా అమ్ముతున్నారు. ఇట్స్ ఓకే, మీరు కొంటే కొనండి, లేకపోతే మాకు అనవసరం, కాకపోతే మా నెయ్యిలో ఎంత నాణ్యత ఉంది కాబట్టి నెయ్యి కొనుక్కుంటారు. అది తిన్నాక కూడా మనకి హెల్త్ బాగుంటుంది, ఆ తిన్న రుచి తెలుస్తుంది మనకి. అండ్ నెయ్యితో చాలా బెనిఫిట్స్, మీ స్కిన్ హెల్త్ కానీ, మీ డైజెషన్ కానీ, యాసిడిటీ ఇష్యూస్ కానీ, హార్ట్ హెల్త్ కానీ, ఇవన్నీ సూపర్గా ఉంటాయి. కాబట్టి ప్యూర్గా ఉన్న నెయ్యిని కొనుక్కుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న అక్క, మామూలుగా ఆవు నెయ్యి ఎక్కువగా వాడండి, ఆవు పాలు వాడండి అని ఎక్కువ చెప్తూ ఉంటారు కదా, అవి వాడమని. కానీ ఎక్కువ ఆవు నెయ్యి వాడినా, ఆవు పాలు తాగినా, అలాంటప్పుడు తెలియకుండా బాడీలో పింపుల్స్ రావడం, హీట్ రావడం, నాకైంది, చాలా మందికి కూడా. ఆవు పాలను ఎక్కువ ఏం సజెస్ట్ చేయరు కానీ ఆవు నెయ్యి సజెస్ట్ చేస్తారు. మరి ఆవు నెయ్యి చాలా మందికి పడట్లేదు, ఎందుకు? రీజన్ కల్తీయేనా, ఇంకా వేరే రీజన్ కల్తీ ఉండొచ్చు? మేబీ వాళ్ళది వాత పిత్త ఎక్కువ హై హీట్ ఉన్న బాడీ అయి ఉండొచ్చు, అట్లా కూడా ఉంటుంది. డెఫినెట్ గా హీట్ జనరేటింగ్ ఉంటుంది. సో చెక్ చేసుకోండి. ఇక అందరికి అన్ని పడాలని లేవు. అందరికి కుంకుమ పువ్వు పడదు కొంతమందికి, పసుపు పడదు కొంతమందికి. ఇట్లా ఉంటే ఫుడ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి మినహాయిస్తే మిగతా వాళ్ళందరికీ పడుతుంది, నో ప్రాబ్లం అట్ ఆల్. నెయ్యిలో ఇంత ఉంటుందా, అయ్యో ప్రైస్ ఎక్కువ అని చెప్పేసి డ్రాప్ అయిపోవాల్సిన వద్దు. ఖచ్చితంగా ప్రైస్ ఎక్కువ అని కాదు, మంచి ఒరిజినల్ నెయ్యి వాడాలనేది అంతే. ప్రైస్ తక్కువ అని 5-6 కిలోలు తెచ్చిపెట్టుకోవడం, దాన్ని వాడలేక వాడి అది అయిపోయే లోపల మనం కూడా అయిపోతాం. కాబట్టి కేర్ఫుల్ గా. ఎస్, చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వంజక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎస్, చూసారు కదండి, మరి ఇది నెయ్యి ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అమృతమైనటువంటి ఆ నెయ్యి, ఒరిజినల్ నెయ్యి మనకు కావాలంటే ఏం చేయాలి, మరి దాన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి, మనం ఇంట్లో తింటున్నది ఒరిజినల్ నెయ్యా కల్తీ నెయ్యా, మొత్తం డీటెయిల్గా చెప్పేశారు. సో ఇవన్నీ చూసుకుని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడంలో మంచి నెయ్యిని అయితే వాడే ప్రయత్నం చేద్దాం. మరి ఖచ్చితంగా మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్కారం.